అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, అయితే పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. నేను బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనలో చాలామంది అనుకుంటాము, మనం చాలా బైబిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని యొక్క వార్త పంపాలి, లేదా దేవుడి నుంచి నాకు ఒక పిలుపు రావాలి, లేదా నేను ఒక క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉండాలి. ఇట్లా అనేకమైన సందేహాలు ఉంటాయి మనం దేవుని యొక్క సువార్త ఒక మాట చెప్పడానికి. ఓకే, ఇక్కడ పౌలు అంటున్నాడు, నాకు వాక్చాతుర్యం కూడా లేదు. అంటే జ్ఞానంతో కూడిన మాటలు కానీ, అందంగా వర్ణించి చెప్పేంత కానీ, చెప్పడానికి కూడా చెప్పేలాగా ఉండడానికి నేను పిలవలేదు, కానీ కేవలం యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అనే వార్త వ్యర్థం కాకుండా ఉండడం కోసం సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపనని చెప్తున్నాడు. నిజమే కదా. మనలో చాలామంది అనుకుంటారు, దేవుని యొక్క సిలువ వ్యర్థం అవుతుంది. ఎట్లా అంటే మనలో ఉన్న తెలివి, ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ఉన్న తీరు అనేది మనల్ని ఆపేస్తూ ఉంటుంది అనేక సార్లు. ఇక్కడ ఇంకో మాటను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మన కోసమే. ఏంటంటే, జ్ఞానుల జ్ఞానము నాశనం చేయడానికి వివేకుల వివేకమును శూన్యపడుతును. ఎవరైతే జ్ఞానము కలిగి వారు అనుకున్నదే నిజము, వారు చేసిందే 100% కరెక్ట్ అని లోకం ఏదైతే చెప్తుందో దాన్ని నాశనం చేయడానికి కూడా నేను వివేకాన్ని కూడా నేను శూన్యపరుస్తాను. ఎప్పుడంటే తన ద్వారా చేస్తాడనమాట. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇంకా చూసుకుంటే, దేవుని జ్ఞానానుసారంగా లోకం అంట తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకున్నాను. లోకం జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుడి యొక్క జ్ఞానం వ్యర్థం అనుకుంటుంది. అంటే దేవుడు చెప్పే సువార్త ప్రకటన, ఇదిగో యేసుక్రీస్తు నీ కొరకు ఈ భూమి మీదకు వచ్చి చనిపోయి సిలువ వేయబడి మరలా లేచి నీకు రక్షణ అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఆయన నిన్ను విడిపించడానికే వచ్చాడు. ఇంకొక జన్మ అనేది ఉంటుంది. ఈ మనిషికి చనిపోయిన తర్వాత కూడా జీవితం అనేది ఉంటుంది, మరణం అనేది ఉంటుంది అని చెప్తున్న మాటని ఈ లోకం ఏంటంటే తన యొక్క తెలివి చేత అజ్ఞానంగా మనకి చూపిస్తూ ఉంది. అంటే అనేక మందికి అంటే ప్రాక్టికల్గా ఆలోచించమంటుంది, ప్రూవ్ చేయమంటుంది, ఫిజికల్ థింగ్స్ అంటుంది, కనబడే వాటినే నమ్మమంటుంది, కొద్ది కాలమే జీవితం అని అంటుంది. సో అనేక రకాలుగా డైవర్ట్ చేస్తూ మనుషుల్ని సువార్త ప్రకటనని ఒక వెర్రితనంగా చూపిస్తుంది. కానీ ఆ వెర్రితనాన్ని ఎవరైతే నమ్ముతాడో వాడు రక్షింపబడుచున్నాడు. ఆ వినిన వెంటనే దేవుని దయ సంకల్పము ఏమవుతుందంటే ఆయనకి రక్షణ అనుగ్రహిస్తుంది. వాడు చనిపోయిన వెంటనే కూడా దేవుని రాజ్యానికి వారసుడిగా పిలువబడుతున్నాడు. చిన్న మాట, యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్నది, ఆయన దేవుడు అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్క మాట ద్వారా నమ్మడం ద్వారా వారు రక్షింపబడుతున్నాడు. ఇదంతా దేవుని కృపే కదా నిజంగా. సో యూదులు సూచక్రియలు అంటే ఇప్పుడున్న ఇశ్రాయేలీయులు ప్రూవ్ చేయమంటున్నారు, సూచక క్రియలు చూపించమంటున్నారు నమ్మడానికి. అయితే ఆ కాలంలో గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన అప్పుడు అంట యూదులకు ఆటంకంగాను, అన్యజనులు అంటే ఎవరైతే దేవుని తెలుసుకోలేదంటే మనము యూదులు కాని వారందరూ కూడా అన్యజనులు, వారికి ఏంటంటే ఆయన వెర్రితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి ఏంటంటే ఎవరైతే ఆయన మాటను నమ్ముతారో వారికి ఏంటంట దేవుని శక్తిగాను దేవుని జ్ఞానముగాను ఆయన ఉన్నాడంట. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే
జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. మనము ఏందంటే ఈ యొక్క బైబిల్ ఇప్పుడు కూడా క్రిస్టియన్స్ ఆల్సో ఏందంటే ఈ యొక్క వాక్యాన్ని కానీ బైబిల్ని కానీ టైం పాస్గా మనం తీసుకుంటాం. కానీ ఈ మాటలన్నీ కూడా సత్యాలన్నమాట. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడి ఉన్న లేఖనాలు. దీన్ని ఎవరైతే నమ్ముతారో వారు దేవుని జ్ఞానాన్ని మరియు శక్తిని కలిగి ఉంటారు. ఆమేన్.